మాల్ అనమాట మొత్తం. ఇంకంతా అట మళ్ళీ ఇంకొక పెద్ద ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాము, ఎందుకంటే ఈ ట్రిప్ ఎంజాయ్ చేస్తాము. సో ఈ ప్యాంట్ చూసారా, ఈ ప్యాంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైనా మనం గోడకి సున్నాలు వేసినప్పుడు కానీ వద్దాం, ఒక మంచి డేట్ దొరికితే ఒక అమ్మాయితో ఇలాంటి రెస్టారెంట్స్లో డబ్బులు పెట్టడం అనేది ఓకే. సో ఇది కరెన్సీ ఇలాగ దాన్ని ఆనుకొని ఇక్కడ ఇదంతా రివర్. నేను పోయేది ఎంటర్టైన్ అవ్వడానికి, నాతో పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఓకే, సో హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను. సో ఈరోజు మనము షాపింగ్ వ్లాగ్ అనమాట. మళ్ళీ ఇంకొక పెద్ద ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాము. దానికన్నా ముందు మనం ఇప్పుడు ఒక 500 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ 500 సబ్స్క్రైబర్స్. ఇంకా ఐ హోప్ మనం ఇప్పుడు ఇంకొక ట్రిప్కి వెళ్తున్నాం కదా, ఆ ట్రిప్ అంతా అయిపోయే లోపు మనం అందరం ఒక 1000 సబ్స్క్రైబర్లు అవుతామని కోరుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ట్రిప్ ఎంజాయ్ చేస్తాము, ఒక వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తాము. ఓకే, దానికన్నా ముందు అన్నీ సక్రమంగా జరగాలంటే కొన్ని పనులు ఇక్కడ ముందు మనం అన్నీ సెట్ చేసుకోవాలి. సో ఆ పనులు చేసుకోవడానికే వెళ్తున్నాను. సో ఇప్పుడు వెళ్ళే ట్రిప్ మన తెలుగు వాళ్ళు వెళ్ళారు కానీ నాకు అంత మంచి కంటెంట్ అనిపించలేదు. బట్ మీకు నచ్చితే చూడండి. బట్ నేను ఇది కరెక్ట్గా పోయి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, ప్లేస్లు ఎక్కడెక్కడ చూడాలి అన్నీ మీకు మొత్తం అలా తెచ్చి అలా పెడతాను అంతే. ఓకే, బీవచ్చాక ఎంజాయ్ చేద్దాం. సో అందుకన్నా ముందు కొన్ని పనులు ఉన్నాయి, అవి చూసుకొని మనం ట్రిప్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే తర్వాత. ఓకే ఫైన్. యా, సో ఇప్పుడు మనం అందరము ఒక మాల్కి వెళ్దాము. ఆ మాల్లో అదొక ఓపెన్ మాల్ అనమాట. అది ఎక్కడో నేను ఇండియాలో కూడా ఉన్న ఆ పేరు ఏంటంటే వెస్ట్ ఫీల్డ్ ఆ మాల్ పేరు అనమాట. ఇక్కడ చాలా పెద్దది, కొత్తగా స్టార్ట్ చేశారు హ్యాంబర్గ్లో. సో అక్కడికి వెళ్దాం. సో అక్కడ మనం షాపింగ్ చేద్దాం అనమాట పోయి. సో పెద్ద షాపింగ్ ఏం కాదు, మన షాపింగ్ తెలిసిందే కదా. సో షాపింగ్ చేస్తూ మధ్యలో నేను కరెన్సీ కూడా చేంజ్ చేయాలి. సో ఆ కరెన్సీ చేంజ్ చేసుకొని నేను అక్కడ మాట్లాడతాను అనమాట. సరే పదండి మాల్కి వెళ్దాం. సో ఇదనమాట మాల్, చూసుకోండి. ఇది ఓపెన్ మాల్ అనమాట మొత్తం. ఇంకంతా అలానే ఉంటుంది, ఇంక అన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం పోయి షాపింగ్ చేద్దాం, మనకు కావాల్సిన షాపింగ్. అంత పెద్ద షాపింగ్ ఏం కాదు, మనకు తెలిసిందే కదా, మనం అమ్మాయిలం కాదు ఏదో పోయి ఒక గంట చూసుకోవడం అలా ఏం లేదు. పోవడము, ఒక షర్టు చూడడము, వేసుకోవడము, నచ్చితే కొనేయడం అంతే. 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది మన షాపింగ్, అంతకని ఎక్కువ ఉండదు అన్నమాట. ఓకే, సో పదండి ఫస్ట్ మాల్ చూపిస్తాను ఒకసారి మొత్తము. ఆ మాల్ చేసిన తర్వాత షాపింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో బడ్జెట్ ప్రకారం మనం ఇప్పుడు H&Mకి వచ్చాము. మనం బడ్జెట్లోనే కొనాలి ఏదైనా, మనమేమి పెద్ద ఇదేం కాదు, మన మామూలు స్టూడెంట్స్, మనం బడ్జెట్లోనే కొందాము. పోతున్నాము H&Mలో బట్టలు కొనుక్కొని మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ వీడియోని ముందుకు తీసుకెళ్దాం. ఓకే, సో ఇప్పుడే H&M షాపింగ్ అయిపోయింది. సో ఇప్పుడు జారాకి వెళ్దాం. ఈ జారాలో ఒక అడుగు పెడితే అదేదో ఒక రిచ్ పాష్నెస్ అలా వస్తుంది. మనం రిచ్ కాదులే, ఏది చూసినా తెల్లగా ఏదో పట్టుకుంటే మాసిపోయేటట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ నైస్. సో మనము ఇక్కడ చూసి ఏమన్నా టీషర్ట్స్ ఉంటే చూసి, లేకపోతే అదే బయటికి వెళ్ళిపోవడమే చూసుకుంటూ. అదే మన కొత్త ఏం కాదు, బట్ ఉంటే కొందాం. ఓకే, యా.
ఈ జారాలో రేట్లు వాసిపోతూ ఉంటాయి. ఇది చూడండి, ఇది మామూలు ఒక చిన్న మామూలు టీషర్ట్ ఇదే H&Mలో ఎంత మహా అయితే ఒక 15-20 యూరోస్కి వస్తుంది. ఇక్కడ 39 యూరోస్. అంటే కోపెన్హేగన్ వెళ్ళి రావచ్చు. అంటే అది కోపెన్హేగన్ అంటే డెన్మార్క్. ఇది చూడండి ఆమ్స్టర్డామ్ అనమాట. ఇది కొనే బదులు ఆమ్స్టర్డామ్ వెళ్ళి రావచ్చు. అమ్మ ఈ జారాలో ప్రైజెస్ చూసి మైండ్ పోయింది. అమ్మ అసలు ఇక్కడ H&Mలో అయినా కనీసం వెళ్తే సరే అరే మనం బతకొచ్చు ఇక్కడ అనుకున్నాం, కానీ జారాలోకి వెళ్ళి ఎంత అవుతా మన వల్ల కాదు ఇవన్నీ అనిపించింది. వద్దు, ఏంటంటే 2 టీషర్ట్లు కొనుక్కొని కావాలంటే ఒక 5 యూరోలకి సర్ఫ్ ఎక్సెల్ కొనుక్కొని ఈడ ఉతుక్కొని అదే 2-3 ట్రిప్పులకి వేసుకుంటే అదే చాలు. అంతకన్నా ఏం అవసరం లేదు ఎక్కువ, మరీ టూ మచ్. సో అదే చేయాలి ఇప్పటి నుంచి. ఒక మంచి ఆఫర్లో ఉన్నప్పుడు 2 టీషర్ట్లు కొనుక్కోవడం, ఒక 100 రూపాయలకో ఏదో సర్ఫ్ ఎక్సెల్ కొనుక్కొని ఉతుక్కొని అయ్యే వేసుకొని వెళ్ళడం ఉత్తమం అన్నమాట. సో అది నేర్చుకున్నాం. సో అదే చేద్దాం ఇప్పటి నుంచి. యా, సో ఇలా పైన ఇక్కడ ఈ పైకి వెళ్తే ఇంక మొత్తం అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా కింద షాపింగ్ ఎలా ఇలా చూడండి అసలు అది చూడండి ఆ హోటల్ ఎలా ఉందో. ఇంకా ఇదేదో ఇది చూడండి మొత్తం చైనీస్ రెస్టారెంట్ లాగా భలే ఉంది మొత్తం. ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. మనం తినము పెట్టము వరకు చూపిద్దాం అంతే. ఇవన్నీ వాచిపోయే రేట్లు పక్క. కానీ వద్దాం, ఒక మంచి డేట్ దొరికితే ఒక అమ్మాయితో ఇలాంటి రెస్టారెంట్స్లో డబ్బులు పెట్టడం అనేది ఓకే ఫైన్. యా, డేట్స్ లేకుండా ఏం లేకుండా ఇలాంటి హోటల్కి వస్తే ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాం. ఓకే, మళ్ళీ అలోన్గా వచ్చి రెస్టారెంట్లో కూర్చుంటే అదొక డిప్రెషన్ అనమాట. మనకి ఉన్న డిప్రెషన్ చాలు, అడిషనల్ డిప్రెషన్లు వద్దనమాట. ఒక మంచి డేట్, మంచి అమ్మాయి దొరికితే ఇలాంటి రెస్టారెంట్కి వద్దాం అనమాట. ఓకే, యా, పెద్దది ఇది, చాలా పెద్దది మాల్. నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. మాల్ చాలా బాగుంది. డబ్బులు ఉంటే ఏదైనా బాగానే ఉంటుంది అన్నమాట. ఓకే, డబ్బులు లేకపోతే నేను చూస్తూ అరే కొనాలని ఉంటుంది మనసులో. ఇది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఎప్పుడు ఉండేది, అన్నీ కొనాలని ఉంటుంది, కానీ మనకు డబ్బులు ఉండవు. దాన్ని మనం ఆపుకొని ఉంటాం చూసావా, అది మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ. అది మనం ఏంటంటే అరే ఆ డబ్బులు ఉంటే ఇంకొక పనికొస్తుంది, బట్టలు కొనుక్కుండేది ఎందుకు అని ఆ మైండ్ సెట్తో మనం ఉంటాం అన్నమాట. సో అది చాలా మంచిది, నైస్. సో ఈ ప్యాంట్ చూసారా, ఈ ప్యాంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైనా మన గోడకి సున్నాలు వేసినప్పుడు, మన గోడకి సున్నాలు వేసేటప్పుడు వాళ్ళ ప్యాంట్కి పాపం ఆ సున్నాలు అతుక్కుంటుంది కదా, సో అదనమాట. సో అది స్టైల్. సో అన్నమాట. సో మీకు ఈ స్టైల్ కావాలంటే మీరు ఒక నల్ల ప్యాంటు కొనుక్కొని గోడకు సున్నాలు వేయండి మీ ఇంట్లోనే. సో మంచిగా మీరు కూడా మంచి స్టైల్ ప్యాంట్ కొనుక్కోవచ్చు. సో నైస్ టిప్ అనమాట. ఇది జర్మనీలో బెరిష్కా అని ఒక కంపెనీలో అమ్ముతున్నారు. ఎంత ఈ కాస్ట్ తెలుసా? 40 యూరోలు, అంటే ఇంచుమించు 4,000. 4,000నా? యా, 4,000 ప్యాంట్ ఒకటి సున్నం తెలుసుకుంటే అయిపోద్ది. సో మీరు కూడా చూసుకోండి అమ్మ. ఓకే, మంచిది. సో ఇప్పుడు అదనమాట, ఇక్కడంతా వెస్ట్ ఫీల్డ్. సో అటు నుంచి వస్తే అక్కడంతా ఇది యూబాన్ ఉంటుంది అటు సైడ్. ఇప్పుడు ఇంకొక సైడ్ ఆపోజిట్ సైడ్ వస్తే ఇక్కడ రివర్ ఉంటుంది. ఆ రివర్ పక్కన కూర్చొని రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ అవుతారు, లవర్ ఉన్న వాళ్ళు ఇంకా బాగా రిలాక్స్ అవుతారు. లవర్ లేని వాళ్ళు రివర్ని చూస్తూ కొంచెం బాధల్లో ఉన్నా కానీ కొంచెం రిలాక్స్ అవుతున్నట్టు ప్రిటెండ్ అవుతూ రిలాక్స్ అవుతూ ఉంటారు. సో అదనమాట. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము, మనం ఏ కేటగిరీలో ఉన్నామన్న మనకి తెలుసు. అది మళ్ళీ చెప్పుకుంటే మళ్ళీ ప్రిటెండ్ చేయాలి కొంచెం రిలాక్స్ అవుతున్నట్టు. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చామో చూపిస్తాను చూడండి. సో అది వెస్ట్ ఫీల్డ్ అంటే మాల్. దాన్ని ఆనుకొని ఇక్కడ ఇదంతా రివర్. సో ఇదన్నమాట. సో పైగా మనం వెళ్ళే నెక్స్ట్ ట్రిప్ ఏంటంటే పోలాండ్కి వెళ్తున్నాం అన్నమాట. పోలాండ్ అనేది ఎంత ఫ్రెండ్లీ పీపుల్ ఉంటారంటే నేను విన్నా, అంటే నేను ఇప్పటిదాకా వెళ్ళలేదు, చూడడమే తప్ప. చాలా ఫ్రెండ్లీ. పైగా ఈసారి మనం ఒట్టి సిటీ అనే కాదు, ఈసారి మనం ప్యూర్ హైకింగ్ కూడా చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ టైం కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని వెల్ నోన్ ప్లేసెస్ ఉన్నాయి, మనం అన్నీ చూద్దాం.
మొత్తం మా బడ్జెట్ ఏం చూడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి మొత్తం చూపిస్తాను. మనం ఫ్రెండ్లీ పీపుల్ అంటున్నారు కాబట్టి కోర్స్ మనం పీపుల్తో కూడా మాట్లాడతాం. అండ్ స్లాటీ కరెన్సీ తీసుకున్నాను. ఇవన్నమాట పోలిష్ కరెన్సీ మనీ. అదే 100 నోట్ పోలిష్ కరెన్సీలో ఇలా ఉంటుంది అన్నమాట. ఇది కనపడుతుంది సరిగ్గా, కొంచెం డూప్లికేట్ నోట్ లాగే ఉంది, బట్ ఇలానే ఉంటుంది. ఇదేమో 50 నోటు, 20 నోట్ ఇలా ఉంటుంది. ఇంకా 10 నోటు. ఒక స్లాటీ అంటే పోలిష్ కరెన్సీని స్లాటీ అంటారు. ఒక స్లాటీ ఇండియన్ కరెన్సీలో ఒక స్లాటీ ఈక్వల్స్ టు 24 రూపీస్ అనమాట. సో 24 రూపీస్ అనమాట ఒక స్లాటీ. అండ్ యూరోస్లోకి వస్తే ఐ థింక్ 1 euro ఈక్వల్ టు 4 zlotys అనమాట. ఆల్మోస్ట్ 4 to 5 zlotys. అది ఫ్లక్చువేట్, అంటే కొన్నిసార్లు పైకి వెళ్తూ ఉంటుంది, కొన్నిసార్లు కిందికి వెళ్తూ ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇవి కరెన్సీ ఇలాగా. ఇది దొంగ నోట్లలాగే ఉన్నాయి, బట్ వాళ్ళ కరెన్సీ ఇలానే ఉంటుంది. సో వెళ్ళే ముందు ప్లీజ్ మీ అందరూ లైక్ చేసి, కామెంట్ చేసి, మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ షేర్ వీడియో. ఎందుకంటే మీరు లైక్, షేర్, కామెంట్ చేస్తే ఆ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. సో మీరు చేస్తారని నమ్ముతూ, అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇది చాలా యూ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. మీరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే. అండ్ దట్ టు ఇట్ నన్ను మోటివేట్ చేస్తారు. అరే ఇంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు, నేను ఇంకా చెయ్యాలి అని నాకు ఆ ఫీల్ ఉంటుంది అన్నమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, అండ్ ఐ హోప్ మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా నేను ఎంటర్టైన్ చేస్తాను. ఖచ్చితంగా, డౌటే లేదు. నేను పోయేది ఎంటర్టైన్ అవ్వడానికి, నాతో పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఓకే. సో మనము పోలాండ్ ట్రిప్ స్టార్ట్ చేద్దాము. ఇంకా షాపింగ్ అంతా చేశాను. రేపు నేను పోలాండ్ ట్రిప్ స్టార్ట్ చేయాలి. సో ఇంకా ట్రిప్ స్టార్ట్ చేద్దాం, బీభత్సంగా ఎంజాయ్ చేద్దాం. సో ప్రతి వీడియోలో మీరు కామెంట్ చేయండి, మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా అన్న ఇది చేస్తే బాగుండు కదన్నా, ఇది చేస్తే బాగుండు కదా అని చెప్తే మనం చేద్దాం. ఇంకా ఆ వీడియోస్ ఇంక్లూడ్ చేసుకొని చేద్దాం అన్నమాట. ఓకే. సో మీరు హెల్ప్ చేస్తారని, మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతూ, సో ఈ వీడియోని ఇంతవరకు ముగిస్తున్నాను. సో అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ పోలాండ్. ఓకే. యా, చూస్.